నేను డాక్టర్ చంద్రశేఖర్ నండి. నేను జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, లాప్రోస్కోపిక్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ మరియు బేరాటిక్ సర్జరీలు చేస్తుంటాను. మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఓపెన్ హెర్నియా లాప్రోస్కోపీ ఎందుకు చేయాలి? సో లాప్రోస్కోపీ వల్ల ఏంటంటే మనకి చిన్న రంధ్రాలు పెట్టి మెష్తో రిపేర్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి నొప్పి తక్కువ ఉంటుంది, రికవరీ తొందరగా ఉంటుంది, తొందరగా మన పనులు మనం చేసుకునేదానికి మ్యాక్సిమం 2-3 వీక్స్లో అన్ని పనులు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల లాప్రోస్కోపీ అనేది ప్రిఫరబుల్. ఇన్ఫెక్షన్ రేట్ కూడా, కాంప్లికేషన్స్ రేట్ కూడా కంపారిటివ్గా తక్కువ ఉంటాయి. wound ఇన్ఫెక్షన్ మనకి గాయం చిన్నదైనప్పుడు న్యాచురల్గా ఇన్ఫెక్షన్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా లాప్రోస్కోపీ అనేది మేజర్ అడ్వాంటేజ్. సో మనం లాప్రోస్కోపీ సర్జరీ ఈజ్ ఏ ప్రిఫరబుల్. సో ఖచ్చితంగా, కానీ కొన్ని పరిస్థితుల్లో మనం లాప్రోస్కోపీ చేయడానికి వీలు కాకపోవచ్చు. సో ఆ పరిస్థితులు ఏంటంటే మనకి ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ అబ్డామిన్ సర్జరీ చేసినప్పుడు లోపల పేగులు అన్నీ అతుక్కోపోయి మనకి లాప్రోస్కోపీ వీలు పడకపోవచ్చు. అదేవిధంగా హెర్నియా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మనకి అబ్స్ట్రక్టెడ్ హెర్నియా కానీ, స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటే కుళ్ళిపోవడం ఆ భాగం. సో అటువంటి సిచ్యుయేషన్లో కూడా మనం లాప్రోస్కోపీ వీలు పడకపోవచ్చు, సో వీలు పడవచ్చు. సో అది ఆ సిచ్యుయేషన్ బట్టి మనం ప్రొసీడ్ అవుతాము ముందుకి. సో ఇవి కాకుండా మనకి రీసెంట్గా రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా హెర్నియా రిపేర్ చేస్తున్నాము. మరి ఎక్స్ట్రాగా రోబోటిక్ సర్జరీ వల్ల మనకి హెర్నియా రిపేర్లో ఎక్కువ బెనిఫిట్స్ ఏముంటాయి? సో రోబోటిక్ సర్జరీ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్. లాప్రోస్కోపీలో ఇట్స్ ఏ అడ్వాన్స్డ్ సర్జరీ. కంపారిటివ్గా మనకి కాంప్లికేటెడ్ హెర్నియాస్ అప్రోచ్ బాగా డిఫికల్ట్గా ఉండే సిచ్యుయేషన్స్లో, అటువంటి సిచ్యుయేషన్స్లో మనకి రోబోటిక్ సర్జరీ ఉపయోగపడుతుంది. రెగ్యులర్ హెర్నియాస్లో మనకి లాప్రోస్కోపీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రోబోటిక్ సర్జరీ ఇన్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్.